హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చేపల కూరను మైమరిపించే చామగడ్డ పులుసు చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా? నేను ఉడకబెట్టిన కోడిగుడ్లు చూసారా? ఇవి కలరు కొంచెం డార్క్గా ఉన్నాయి. ఎందుకంటే వీటిని చామగడ్డతో కలిపి ఉడకబెట్టాను. ఆ ఉడకబెట్టేటప్పుడే ఆ చామగడ్డ ఈ రెండు కలిసి ఉడికినప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కోడిగుడ్లోకి వచ్చేస్తుందండి. అందుకని కలర్ ఉన్నాయి. కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, చామగడ్డలు, అల్లం వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. లాగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మామూలుగా అన్ని కూరలో లాగే. ముందుగా నూనె వేసి వేడెక్కాక మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి. ఒక చిటికెడు పసుపు సరిపోతుంది. ఇవి బాగా వేగాక మనం పక్కన గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఈ వేగినటువంటి ఉల్లిపాయల్లో మనం వేసి వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని బాగా వేయించాలి, పచ్చి వాసన పోయే వరకు. అప్పుడే టేస్ట్ ఉంటుందండి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి చామగడ్డని కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమాటోలను కూడా వేస్తున్నాను. టొమాటోలు తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం కొంచెం చింతపండు పులుసు కూడా పోసుకుంటాం కదా. ఈ టమాటాలు మగ్గే వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. ఈలోపు మనం చింతపండు పులుసుని కూడా రెడీ చేసుకోవాలండి. ఈ టమాటాలు కొంచెం మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఒక 3 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం చింతపండు పులుసు వేస్తున్నాం కదా. పులుపు ఉన్నప్పుడు మనం కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే ఆ టేస్ట్ బ్యాలెన్స్గా ఉంటుంది. ఈ కారం బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించిన చామగడ్డలని తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలండి, ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడు లేత కరివేపాకు వేస్తానండి. చూసారా ఎంత లేతగా ఉందో? ఈ లేత కరివేపాకు ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసేస్తే దాదాపుగా మెత్తగా అయిపోతుంది. మనం తీసి పక్కన పడేయలేమన్నమాట, తినేసేయచ్చు. ఎందుకంటే కరివేపాకు ఎంత ఆరోగ్యానికి మంచిదో అందరికీ తెలుసు కదా. సో అందుకని దాన్ని తీసేయకుండా ఉండాలని నేను ఇందులో వేసి వెయిట్ చేస్తున్నాను. ఇవి వేగాక మనం దాదాపు అన్నీ వేసుకున్నాం, ఇంకా ఉప్పు ఒకటి వేసుకోలేదు దీంట్లోని. ఇప్పుడు మనం ఒలిచి ముక్కలుగా చేసుకున్నటువంటి చామగడ్డను కూడా ఇందులో వేసేసుకున్నాం. ఈ చామగడ్డ వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో మసాలాలు ఇవన్నీ చామగడ్డకు పడతాయి అన్నమాట. మంచిగా కలుపుకొని కొంతసేపు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు మనం చింతపండు పులుసుని కూడా రెడీ చేసుకుందాం. కొంచెంసేపు మగ్గిన తర్వాత తీసి మళ్ళీ మనం గట్టితో కలుపుకోవాలండి, లేకపోతే అడుగు అంటుతుంది. నేనైతే నాన్ స్టిక్ దాంట్లో వండుతున్నాను, ఇది ఈజీగా అయిపోతుంది. మిగతావి అయితే బాగా అంటుకుంటాయి. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లు కూడా ఇందులో వేసుకోవాలి. గుడ్లు మనం ఘాట్లు పెట్టుకుంటే ఆ పులుసు మొత్తం ఈ లోపలికి వెళ్ళి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయండి కోడిగుడ్లు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా గుడ్డు లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గుడ్లు వేసిన తర్వాత మనం ఎక్కువగా కదిపేయకూడదు, కొంచెం లైట్గా తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంతసేపు మూత పెట్టి మగ్గించుకున్నాం. తర్వాత నేనైతే ఫ్రోజన్ పచ్చి కొబ్బరి వేసానంటే, మీకు నార్మల్ పచ్చి కొబ్బరి పేస్ట్ దొరికితే వేసుకోవచ్చు. నేను ఈ కొబ్బరిని తురిమి ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను. మీకు నార్మల్గా పచ్చి కొబ్బరి దొరికితే వేసేయండి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసును కూడా వేసాను. ఇవన్నీ కొంచెం కలుపుకొని ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను అనమాట. ఇంతవరకు సాల్ట్ వేయలేదు. ఈ సాల్ట్ వేసిన తర్వాత మనం ఉప్పు చూసుకోవాలి. ఇది సరిపోతే కనుక ఓకే, మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను జీలకర్ర పొడి, ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను. ఇవి వేసి బాగా కలుపుకోవాలండి. ఈ పులుసుల్లోకి ఒక ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్ నేను వేస్తానండి, అది కసూరి మేతి. దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కనుక ఈ పులుసు కూరలో మనం కొంచెం నలిపి వేసామంటే ఆ ఫ్లేవర్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది కొంచెం చేతిలో తీసుకొని నలుపుకొని వేసుకోవాలి. ఎండిపోయిన ఆకుల్లాగా ఉంటాయి ఇవి. ఇది నలిపేసి వేసిన తర్వాత మళ్ళీ మనం కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అంతా పులుసుకు వస్తుంది. ఈ చామగడ్డ పులుసు మనం కొంచెం లైట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి, ఎందుకంటే దించేసిన తర్వాత ఇది చక్కగా అయిపోతుంది. అందుకని మనం ఈ టైంలోనే దించేసుకోవాలి.
ఎక్కువ ఎక్కడే దగ్గరికి వచ్చిందనుకో తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. నేను ఆల్రెడీ కొంచెం ముందే దించినా కానీ నేను తినేటప్పటికి గట్టిగా అయింది, దగ్గరికి వచ్చింది. అందుకే కొంచెం ఎక్కువగా పులుసు ఉన్నప్పుడే దించేసుకోవాలి. కూర దాదాపు అయిపోవచ్చింది. ఇక్కడ నుంచొని వండుతుంటే ఆ స్మెల్ అయితే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించే టెంప్టింగ్గా ఉంది. అంత మంచి వాసన వస్తుందండి. ఇంకా మనకి లాస్ట్గా లేటెస్ట్గా కొత్తిమీర ఒకటి వేసేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకొని ఈ కూరను ఒకసారి కలుపుకొని దించేయడమే. ఈ పులుసు కనుక మనం ఈ చామగడ్డ ముక్కలు లేకుండా తీసుకొని తింటే ఇంకా చేపల కూర అంటే అందరు నమ్ముతారంట, అంత టేస్ట్గా ఉంటుంది. ఇది వెజిటేరియన్స్కి ఒక చేపల పులుసు లాంటి టేస్ట్ ఇస్తుందండి. మీరు నమ్మరు, ఒకసారి ట్రై చేసి చూడండి, అంత బాగుంటుంది. అంతేనండి, వేడి వేడిగా చామగడ్డ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఇంకా అన్నము రెడీ పెట్టుకొని తినేయడమే. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. మీకు నచ్చకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. బాగుంది కదా, వేడి అన్నంలోకి చామగడ్డ పులుసు. చూసారా కొంచెం గట్టిగా అయింది నేను తినేటప్పటికి, అందుకే ఇంకొంచెం లైట్గా దించుకోండి. బాయ్.